సాయికృష్ణ మృతి తర్వాత దహనం ఈ కేసు మీద ఇంకా విచారణ చాలా వేగంగా జరుగుతుంది. ఒకవైపు పోలీసులు ఎంక్వైరీ నేపథ్యంలో ప్రతి దగ్గర కూడా ఇది ఎంక్వైరీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్కడైతే సాయికృష్ణని చంపేసిన తర్వాత దహనం చేశారో కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో ఇక్కడికి కూడా పోలీసులు వచ్చి దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రోజు ఎటువంటి పరిస్థితులు జరిగాయి, ఏం జరిగాయి, దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ నోట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కిషోర్ గారు సిఐ దీని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ఈ కేసుకి సంబంధించి? మీకు ఇప్పటికేమన్నా క్లూ దొరికినాయా? అసలు ఆ రోజు ఏ రోజు కాల్చారు అనే అంశాలు ఏమన్నా వెలుగులోకి వచ్చాయి? అంటే ఏం లేదండి, స్పెసిఫిక్గా ఒక డేట్ అని కదా, కానీ మాకు కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారం ఇప్పుడు వెరిఫై చేయడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్, ఆ డేట్స్లో డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి, అలాగే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని కూడా ఇప్పుడు రిజిస్టర్లు చూస్తున్నాం, ఇంకా పూర్తి అవ్వలేదు. అది రిజిస్టర్లని వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఇక్కడికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఒకటి బాడీ వచ్చిన తర్వాత లేదు ఐడెంటిఫై అయిన దీనికి సంబంధించిన ప్రొసీజర్. అయితే సాయికృష్ణ కేసులో పర్టికులర్గా సాయికృష్ణ పేరు మీద వచ్చిందా లేదా అంటే ఇంకా చూడలేదండి, అన్నీ చూస్తాం, ఇంకా టైం పడుతుంది. రిజిస్టర్లని వెరిఫై చేస్తున్నాం. అది ఏదన్నా సరే మేము చెప్తామండి, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే రెండు సరే, సీసీ కెమెరాస్ మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ ఉండాలి, వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకటి మెయింటైన్ చేయాలి కదా. మరి ఆ కోణం ఏమైనా ఉందా? సీసీ ఫుటేజ్ ఏమైనా దొరికింది? నేను కూడా వెరిఫై చేస్తున్నాను మొత్తం. సాయికృష్ణ కేసుకి సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయగలరు? ఎందుకంటే ఇది అన్ఐడెంటిఫై బాడీ కింద తగలబెట్టారా, లేదు అసలు పూర్తిగా దీనికి సంబంధించిన అతని ఆధార్ కార్డో లేకపోతే ఇంకొకటో వాళ్ళ బంధువులకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఇవన్నీ అంశాలు జరగాలి కదా. అవన్నీ కూడా దర్యాప్తులో తెలుస్తాయండి. ప్రస్తుతం అయితే మేము ఏంటంటే ఓన్లీ రిజిస్టర్స్ వెరిఫై చేయడమే. దేంట్లో ఉన్న అలాంటి అన్ఐడెంటిఫైడ్ అనుమానం ఉన్నవి ఉంటే కనుక వెరిఫై చేసి దాన్ని బట్టి మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఈ రోజుతో కొంత డేటా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదే మొత్తం అది రిజిస్టర్ వెరిఫై చేస్తున్నామండి. రిజిస్టర్ వెరిఫై చేసి సమాచారం అది ఉంటే కనుక రావచ్చండి. సో ఇది పవన్ కిషోర్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి. బేసిక్గా ఒక బాడీ మృతి చెందిన తర్వాత వాళ్ళు ఇటువంటి ఒక బాడీకి సంబంధించినో లేకపోతే వాళ్ళ బంధువులకు సంబంధించినో ఆధారు ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా ఎంత కూడా డేటా ఉంటుంది, కంప్యూటరింగ్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ప్రతి అంశాన్ని కూడా కీలకంగా నోట్ చేసుకుంటారు. మనం చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ రికార్డు కూడా పేర్లు రాసుకుంటారు. ఎంత వయసు ఉంది, ఏంటి, తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరు, దానికి సంబంధించిన బంధువుల కాంటాక్ట్ ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏ డేట్లు ఉన్నాయి, 24, 25 సంబంధించిన డేట్స్ ఏమైనా ఉన్నాయా, 24 డేట్కి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ తనిఖీ చేసే పరిస్థితి అయితే ఉంటాయి. ఐడెంటిఫై గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన లెక్క కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని ఎంతమందిని కాల్చారు, ఎక్కడ రాశారు, దానికి సంబంధించిన డైరీస్ ఏమున్నాయి. సో వీటన్నిటిని కూడా అక్కడ పూర్తిగా కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా కేసు పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో మాత్రం పోలీసులు కనబడుతుంది. చాలా స్పష్టంగా ఈ అంశాల మీద ఇతర వ్యవహారాలన్నీ కూడా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.